బంగారం రేటు పెరిగిపోయింది. బంగారం సంపాదించాలనే ఆశ ఆపేయండి. కారు బాగుంది, కారు కొనాలనే ఆశ కూడా ఆపేయండి. నువ్వు ఏదైతే ఈ లోకంలో సంపాదిద్దామని అనుకుంటున్నావో దాన్ని ప్రస్తుతానికి ఆపేసేయండి. నువ్వు కోరుకోవాల్సిందేంటి? నువ్వు పొందుకోవాల్సిందేంటి? ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకున్న ఎడల ఏమి ప్రయోజనం? నీవు సంపాదించిందంతా అనుభవించడానికి నీ కుమారులు లేకపోతే, నీ కుమార్తెలు లేకపోతే, నీ భార్య లేకపోతే, నీ భర్త లేకపోతే, నీ తల్లిదండ్రులు లేకపోతే, నువ్వు సంపాదించిందంతా ఎవరి కోసం? మొదట ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించడం నేర్చుకోవాలి. నేను డైలీ ప్రార్థన చేస్తా అని చెప్పుకుంటా బ్రతికే నీకు ఈ మాట: నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, నీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయి, నీ కుమారుల కొరకు ప్రార్థన చేయి. కన్నీరు విడిచుచు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయి. నీ పిల్లలకు రక్షణ, ఆధ్యాత్మిక జీవితంలో స్థిరత్వం, బలమైన అభిషేకం, దేవుని సహాయం కావాలి. మొదట అవి కావాలి. నీ కుటుంబంలో స్థిరమైన ఆధ్యాత్మిక జీవితం లేనప్పుడు ఏ రోజున నీ ఇల్లు కూలిపోతుందో తెలియదు. ఏ రోజున నువ్వు ప్రేమించేవారు నీ పక్కనే కూలిపోతారో తెలియదు. సహాయము చేసేవారు ఉండరు. చేసేవారు ఉన్నా కానీ ఆ సహాయం అక్కడికి రాదు. మొదట ఈలోక సంబంధమైనవి సంపాదించడం ఆపేసి ప్రార్థనలో ఎదగడానికి, ప్రార్థనలో నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదే టాపిక్ మీద మంచి వీడియో చేశాను. మీరు మన పేజ్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది. మీరు ఈ వీడియో మొత్తం కూడా చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. ప్రైజ్ ది లార్డ్.